వ్యాప్తంగా ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతాంగంతో పాటు అన్ని వర్గాలను దగా చేసి మోసం చేసి 6 గ్యారెంటీలు 420 హామీలతోని అనేక డిక్లరేషన్ పెట్టి అధికారంకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఏ ఒక్క డిక్లరేషన్ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజల ప్రాణాలతోని చెలగాంట మారుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ ప్రజానికానికే కాదు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అన్నపూర్ణగా వివరించి దేశానికే ఆదర్శంగా నిలిచి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగానికి 24 గంటల కరెంటుతో పాటు అనేక సదుపాయాలు కల్పించినటువంటి కేసీఆర్ పాలన, మరి 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూస్తే రైతాంగం ఆత్మహత్యల దశకు మరి పయనిస్తున్న విషయం మీ అందరికి కూడా తెలుసు. మొక్కజొన్నకి రూపాయి పేమెంట్ చేయాలి, ఇవాళ కొన్న ధాన్యానికి పేమెంట్ చేయని పరిస్థితి ఉన్నది. దొడ్డోట్ల రైతుల పరిస్థితి అయితే తీవ్రమైన గోసం ఉంది. ఈ రకంగా యావత్ తెలంగాణలో పంటల కొనుగోలు కానీ, యూరియాకు సంబంధించిన యాప్ పెట్టిన విధానం కానీ, మొక్కజొన్న రైతులకు సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ, బోనస్కు సంబంధించి కానీ, విద్యుత్కు సంబంధించి కానీ, సాగునీరుకు సంబంధించి కానీ, విత్తనాలకు సంబంధించి కానీ ఏ అంశాన్ని చూసినా రైతులు పడుతున్న గోస అసాధారణంగా ఉంది. అందుకనే వరంగల్ కేంద్రంగా ఏ రకంగానైతే రైతులని మరి నమ్మబలికి మోసపుచ్చి 2.5 సంవత్సరాల రైతుల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీరు ఇచ్చిన డిక్లరేషన్ ఏంటనేది గుర్తు చేయాలనే సంకల్పంతో మే 6న వరంగల్ కేంద్రంలో మేము ఈ రైతు డిక్లరేషన్ సభలో చేసిన విషయాలని చర్చించి రైతులతో మాట్లాడి మీకు చేసిన ద్రోహం ఇదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు గుర్తు చేసేలా వరంగల్ జిల్లాలో ఉన్న మీ ముఖ్య నాయకుల మంత్రం కలిసి ఒక రైతు సభ పెట్టాలి. డిక్లరేషన్కి సంబంధించి చేసిన మోసాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని గుర్తు చేయాలనే సంకల్పంతో ఒక రైతు సభ పెట్టాలనే సంకల్పం మేము తీసుకున్నాం. రైతు డిక్లరేషన్ ఒకటే కాదు, 6 హామీలు, 6 డిక్లరేషన్లు, 420 హామీల మీద బీఆర్ఎస్ పార్టీ కథం తొక్కాలని రాష్ట్ర పార్టీ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా నాయకులందరం కలిసి కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ సభ ఏ నుంచి వాళ్ళైతే డిక్లరేషన్ చేసి ఆ నుంచి మొదలు కావాలని మేమందరం కూడా కోరడం, వారు దానికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి గ్రీన్వుడ్ స్కూల్ అంటర్ రోడ్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో, ప్రైవేట్ స్థలంలో, దాంట్లో మే 6వ తారీఖు రోజు ఉదయం 9 గంటలకు సమావేశము సదస్సును కొనసాగించడం జరుగుతున్నది. దానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు రాబోతున్నారు. రైతు డిక్లరేషన్ పేరుతోటి రైతాంగాన్ని నయవంచన చేసి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా రైతు రుణమాఫీ రైతులను ఎక్కిరించింది. రైతు భరోసా బొక్కబోర్ల పడ్డది. 5 సార్లు భరోసా ఇవ్వాల్సింది 2 సార్లు ఇచ్చిండ్రు, 3వసారి ఎకరం లోపని ఎకరం అని చెప్పేసి మరి ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క బహిరంగ సభ మీటింగ్ పెట్టి రాజకీయ లబ్ధి కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం ప్రజలకు అర్థమైంది.